భీమవరం పట్టణానికి చెందిన విశ్వనాథుని వెంకట సత్యనారాయణ నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో టౌన్ రైల్వే స్టేషన్లో కిడ్నాప్ అయ్యారు. అయితే ఈ కిడ్నాప్ వెనుక ఆయనకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలే కారణమంటూ కూడా చెప్తున్నారు. అయితే విశ్వనాథ సత్యనారాయణ తన కుమారుడితో పాటు సత్యనారాయణ తల్లిదండ్రులను భీమవరం టౌన్ రైల్వే స్టేషన్లో తన తల్లిదండ్రులను హైదరాబాద్ పంపించేందుకు ట్రైన్ ఎక్కించడానికి వచ్చిన వీరందరూ కూడా తర్వాత టౌన్ రైల్వే స్టేషన్ వచ్చిన తర్వాత సత్యనారాయణ కారు దగ్గర ఉన్నాడు. అనంతరం తన కుమారుడు ఎవరైతే సత్యనారాయణ తల్లిదండ్రులు ఉన్నారో వారిని ట్రైన్ ఎక్కించడానికి లోపలికి వెళ్ళి బయటకు వచ్చే సమయానికి తన తండ్రి కనిపించకపోవడంతో స్థానికంగా అక్కడ ఉన్న ఆటో డ్రైవర్లు అందరూ కూడా తన కుమారుడికి చెప్పారు, మీ తండ్రిని ఈ విధంగా తీసుకువెళ్ళారని. అయితే ఈ కిడ్నాప్ జరిగిందని ఊహించిన తర్వాత వెంటనే కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చారు. ముఖ్యంగా చూసుకుంటే విశ్వనాథుని వెంకట సత్యనారాయణ రొయ్యల వ్యాపారి. గతంలో కూడా ఈయనపై కొన్ని కేసులు కూడా ఉన్నట్లు చెప్తున్నారు. పెద్ద ఎత్తున కొంతమందికి ఈయన బకాయి పడ్డారంటూ కూడా తెలుస్తుంది. గత కొన్ని నెలల క్రితమే బకాయిలకు సంబంధించి కొంతమంది తన ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి మాట్లాడుకున్న తర్వాత కూడా సత్యనారాయణ కారులో వారందరినీ బస్టాండ్ వద్ద రైల్వే స్టేషన్ వద్ద దింపేందుకు వెళ్ళిన క్రమంలో అతన్ని గెంటేసి మరి ఆ కారును సత్యనారాయణ కారును కూడా తీసుకెళ్లారు. అయితే కారు ఫైనాన్స్లో ఉండడంతో ఆ ఫైనాన్స్ వాళ్ళు కారుకు సంబంధించి డీటెయిల్స్ అన్ని తెలుసుకోవడంతో వైసీపీ మాజీ ఎంపీ ఎవరైతే ఉన్నారో నందిగాం సురేష్కి సంబంధించిన కాన్వాయ్లో ఆ కారు తిరుగుతుందంటూ కూడా ఫైనాన్స్ వారు కూడా చెప్పిన పరిస్థితి నెలకొంది. అయితే నందిగాం సురేష్కి సంబంధించిన అనుచరులకు కూడా ఈయన సత్యనారాయణ డబ్బులు ఎగ్గొట్టాడు అనే దానిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంటే గతంలో వచ్చిన వారు కూడా నందిగాం సురేష్కి సంబంధించిన అనుచరుల, లేకపోతే ఇప్పుడు కిడ్నాప్ చేసిన వారు నందిగాం సురేష్ అనుచరుల అనే దానిపై కూడా కాస్త స్పష్టత రావాల్సిన అవసరం ఎంత ఉంది. ఎందుకంటే నందిగాం సురేష్కి సంబంధించిన కాన్వాయ్లో గతంలో ఈయనకు సంబంధించిన కారు తిరగడం వెనుక కూడా కాస్త అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. భీమవరం టౌన్లో ఈ విధంగా కిడ్నాప్ జరగడం వెనక కాస్త అందరూ కూడా భయాందోళన చెందుతున్నారు. అయినప్పటికీ కూడా కిడ్నాప్ సంబంధించి హోండా సిటీ కార్లో ఒక 4 వ్యక్తులు వచ్చి తీసుకెళ్ళినట్లయితే ఆటో డ్రైవర్లు ఇచ్చిన సమాచారం మేరకు ఈ కిడ్నాప్ కలకలం బయటపడింది. పూర్తిగా కూడా ఆర్థిక లావాదేవీలు అయితే ఈయనకి అత్యధికంగా ఉన్నాయైతే చెప్పవచ్చు. గతంలో కూడా ఈయనపై కూడా కొన్ని కేసులు కూడా ఉన్నట్లు సమాచారం. వచ్చిన వ్యక్తులు ఎవరు, కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరు, బకాయిల కోసమే చేశారా లేకపోతే ఈయన్ని కిడ్నాప్ చేసి డబ్బులు కోసం బెదిరించేందుకు చేశారా అనే దానిపై కూడా పోలీసులు అయితే దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసులు అయితే పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నారు. కిడ్నాప్ వెనుక సత్యనారాయణ కిడ్నాప్ వెనుక అసలు ఎవరి హస్తం ఉంది, నిజంగా నందిగాం సురేష్ అనుచరులైనా ఈ విధంగా చేశారా లేకపోతే స్థానికంగా ఎవరైనా ఈ విధంగా చేశారా లేకపోతే ఎవరైనా డబ్బు కోసం ఈ విధంగా కిడ్నాప్ చేశారా, పలు కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు కూడా చేస్తున్న పరిస్థితి. అయితే సత్యనారాయణ సంబంధించిన తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు సంబంధించిన సత్యనారాయణ వెంటనే ఎక్కడున్నా పట్టుకోవాలని అయితే కోరుకుంటున్న పరిస్థితి కూడా నెలకొంది. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ఈ విధంగా జరిగినట్లయితే కూడా అందరూ అనుమానిస్తున్నారు. విజయశేఖర్ మన టీవీ భీమవరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.